రాబోతుంది రేపు ఎల్లుండి ఇవ్వాలని అని కూడా హంగామా చేస్తారు ప్రభుత్వం. సో ఏం చెప్తారు మన లగచర్లకు సంబంధించి కేటీఆర్ మాకు ముఖ్యంగా తెలంగాణ ఫోకస్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అని ఈరోజు టీవీలు ఈరోజు తుగ్లక్ పాలన ఉన్న రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నటువంటి నాటకాలలో ఇది అన్నమాట. ఎందుకంటే మాకు అరెస్టులు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమము అరెస్టులతోని ఎన్నోసార్లు జైళ్ళకు పోయి వచ్చినటువంటి నాయకులం మేము. తెలంగాణ రేవంత్ రెడ్డి ఏ రోజు జైలుకు పోయినా ఉద్యమం చేసిన నాయకుడు కాదు. ఈ తుగ్లక్ పాలనలో పిచ్చోని చేతిలో రాయి ఉన్నది. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పాలన ఏ విధంగా ఉందంటే ప్రజా సమస్యలను వదిలేసి ప్రజా సమస్యలను పక్కదో పట్టించి ప్రజలకు ఏ విధైతే 6 గ్యారంటీలు ఇస్తున్నా అనే మాటలు చెప్పి ఉత్తుత్త మాటలు చెప్పి ఏదైతే పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడో ఈరోజు మా నరేందర్ రెడ్డిని ఏ కారణం లేకుండానైతే కేబీఆర్ పార్క్ నుంచి లిఫ్ట్ చేయడము అదొక దుర్మార్గమైన చర్య. అది లిఫ్ట్ అన్నారు, ఎందుకంటే అరెస్ట్ కూడా అన్నారు. కిడ్నాప్ కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే వీడు అసలు రేవంత్ రెడ్డి ఎవరు ఎందుకు ఓటేసినాం అనేది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నాడంటే ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము చేసినటువంటి అభివృద్ధి ఈ 10 సంవత్సరాల్లో కేంద్రంలో 28 రాష్ట్రాలు ఉన్నాను కూడా ఏ రాష్ట్రం చేయలేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన రాష్ట్రం మన తెలంగాణ. కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలలో అన్నీ ప్రతి ఒక్క కుటుంబానికి నిరుపేద కుటుంబాలకు అడగలేని స్కీమ్ను కూడా వాళ్ళకు అందుబాటులోకి తెచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ అరెస్టు చేస్తా అది చేస్తా ఇది చేస్తా మేము అడుగుతున్నది ఏంది, మేము క్వశ్చన్ చేస్తున్నది ఏంది ప్రభుత్వాన్ని. మీరు ఇచ్చిన 11 నెలల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు? ఒక్క హామీ నెరవేర్చలేదు. 6 గ్యారంటీలు నెరవేర్చలేదు. 420 హామీలు ఇచ్చినారు. దాని గురించి మా నాయకులు కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి క్వశ్చన్ చేస్తే వీరు జీర్ణించుకోలేక పబ్లిక్ ఏ విధంగా వాళ్ళ దిక్కు చూస్తున్నదనే ఒక దాంట్లోనే ఈ రేవంత్ రెడ్డి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లగ్చర్లకు సంబంధించిన ఇన్సిడెంట్స్లో రైతులకు సంబంధించిన ఇన్సిడెంట్స్లో బీఆర్ఎస్ నేతలే ఉన్నారన్న గట్టి వాదన కూడా ఇప్పుడు ఫోన్లు ఎక్కడైతే రైతులకు సంబంధించినటువంటి కొడంగల్లో ఉన్నటువంటి రైతులు కూడా ఎస్సీ ఎస్టీల రైతులు ఉన్నారు. వాళ్లకు ఒక నాయకుడిని ఫోన్ చేసి మాట్లాడిన దానికి తప్పు పట్టడంలో ఏమున్నది? ప్రజానాయకులం మేము. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంటు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, ఒక ఎమ్మెల్యే. ఆయనకు ఫోన్ చేసి రైతులు మాట్లాడారు. వాళ్ళ గోడు వినిపించారు. ఇన్నంత మాత్రాన కేటీఆర్ గారే చేయించిందనేది ఒకటి చెప్పడము ఎంతవరకు సమంజసం? నీకు అటువంటిది ఏదైనా ప్రూఫ్ ఉంటే అరెస్ట్ చేస్తానన్నాడు. మాకు అరెస్టులు ఏం కొత్త కాదు కదా. ఈరోజు కేటీఆర్ గారు కానివ్వండి, మాకు కానివ్వండి, ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు ఉద్యమంలో పనిచేసి తెలంగాణ తెచ్చుకున్న నాయకులకు ఈ అరెస్టులు ఈ కేసులు అనేది కొత్త కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించిండో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళొక ముఖ్యమంత్రి పరిపాలించాలంటే చాలా టైం పడుతుంది. ఈరోజు లాండ్ ఆర్డర్ కానివ్వండి, ఈరోజు ఏ సమస్యలు కూడా మేము ఏ విధంగా పరిష్కరించినామో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అడగని స్కీమ్ కూడా 4వ ఇప్పుడు షాదీ ముబారక్ అన్నాం, కళ్యాణ లక్ష్మి అన్నాం. బీఆర్ఎస్ పార్టీ మీకు హైడ్రా తెచ్చిండు. హైడ్రా ఎవరికి తెచ్చిండు? దానివల్ల ఒరిగేదేంది? దానికంటే మూసి సుందరీకరణ మేము తెచ్చిన పథకమే కదా. మేము తెచ్చిన దాన్ని ఏదో సుందరీకరణ చేస్తా అని 1,50 కోట్లు నేను ఏదో మూసి సుందరీకరణ చేస్తా అని నిరుపేద ప్రజల ఇండ్లు కూల్చడము ఈ రేవంత్ రెడ్డికి ఎంతవరకు సమంజసం? నిరుపేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుంది. మాకు అరెస్ట్ అని అంటున్నాడు.
కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటుంటే మీరు అరెస్టు నీ యొక్క కాన్స్టిట్యున్సీలోనే నీకు రైతులు అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకమవుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడు. ఈరోజు నువ్వు నీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళే పరిస్థితిలో లేరు. కాన్స్టిట్యున్సీకి వెళ్తే వందల పోలీసులను నువ్వు అడ్డం పెట్టుకోవాల్సిన పరిస్థితి నీకు ఎదురైందంటే నువ్వు ఏ విధంగా అసమర్థత ముఖ్యమంత్రి అని నీ కాన్స్టిట్యున్సీ ప్రజలే నీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.